సింగర్ వాయిస్ వింటే హాయిగా ఉంటుంది. అది దానికి అద్భుతమైన మ్యూజిక్ తోడైతే చెవుల్లో తేనె పోసినట్లు ఉంటుంది. అలా ఇక్కడ మనకున్న సాయి గారు అండ్ టీం నిజంగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఈ ఆర్కెస్ట్రాని ఎంత బాగా జనాలు రిసీవ్ చేసుకున్నారంటే నాకు తెలిసి ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరు ఈ షో చూసే వాళ్ళందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా మన సాయి గారు, మనందరి సాయి గారు, మన ఫ్రెండ్ సాయి గారు వెరీ నైస్. మీ అందరి ఇట్లా లైవ్లో లొకేషన్లో కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నా నేను వచ్చే టైంకి ఎగ్జాస్ట్ అయిపోయి మీరు రిహార్సల్స్ చేసి విసుగ్గా ఉంటారేమో, అసలు మైక్ పెడితే మాట్లాడతారో లేదో అనుకుని ఇంత చిల్ అవుతున్నారేంటి? చిల్లేనా అసలు? ఇండియన్ ఐడల్ అంటేనే చిల్. చూసే వాళ్ళకి చిల్, చేసే వాళ్ళకి చిల్ 100%. సో లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేస్తుంది, మిస్ అవుతాం ఇంకొన్ని రోజులు పోతే ఈ షో అని అనిపిస్తుందా? 100% అనిపిస్తుంది. మొత్తం అంటే ఒక ఫ్యామిలీలా అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ టీవీలో చూసి మేమే మిమ్మల్ని మా వాళ్ళు అనేసుకుంటున్నాం, మీకు ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఏంటి సీజన్ లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా టఫ్ అనిపిస్తుందా సింగర్స్ కి? చాలా అండి, అంటే ఒక్కొక్కరిలోని ఆ వెర్సటైల్ టాలెంట్ అంటారు కదా, ఒక్కొక్కటి బయట పెడుతున్నారు వాళ్ళు. మాకు కూడా ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ గా ఉంది. వాళ్ళకి కూడా మంచి మంచి ఇంప్రొవైజేషన్స్ చేయడం, సాంగ్ కి యాజ్ ఇట్ ఈస్ చేయకుండాను అలా చేయడానికి వాళ్ళు మంచి. లైవ్ ఆర్కెస్ట్రా అంత ఈజీ ఏం కాదు, మనం చూసి ఫుల్ ఎంజాయ్ చేసి చిల్ అవుతాం. కానీ ఇక్కడ ఒక సింగర్ వాయిస్ కి సపోర్టివ్ గా ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ చిన్న పొరపాటు కూడా లేకుండా చేయాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? ఇవాళ నేను చూస్తున్నా ఈ బిహైండ్ ది సీన్స్ లో. కీప్ ఎంటర్టైనింగ్ అస్, ఇలాగే మీ మ్యూజిక్ తో మా అందరినీ కూడా ఎంజాయ్ చేసేలా చేయండి. ఓకే. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఒక బంగారు తల్లి ఉంది. ఆ బంగారు తల్లి గురించి అందరికీ తెలుసు. షీ ఈస్ నన్ అదర్ దెన్ కామాక్షి. హాయ్, ఎలా ఉన్నావు? ఎప్పుడు అంతే సాఫ్ట్ గా ఎనర్జీ దాచుకుంటున్నావు కదా నువ్వు? లేదా? కామాక్షి, సీజన్ ఎండింగ్ వచ్చేస్తుంది, మేము నేను చాలా మిస్ అవుతాం తెలుసా? నువ్వు మమ్మల్ని మిస్ అవుతావా? తప్పకుండా అవుతావా? సో ఎలా రిహార్సల్స్ అంటే సింగర్స్ తో పాటు సైమల్టేనియస్ గా మీరు చేస్తూనే ఉంటారా? అంతే, చేస్తూనే ఉంటారు. సో నీ ఫేవరెట్ సింగర్ ఎవరు చెప్తావా? వీళ్ళందరిలో చెప్పొచ్చు, పర్వాలేదు, దట్స్ ఓకే, ఫైన్. అంటే అలా చెప్పడం అనేది అవ్వదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బాగా పాడుతూ ఉంటారు, సో సెలెక్ట్ చేసుకోవడం కష్టం. ఓకే, ఈ మ్యూజిషియన్స్ అందరూ చక్కగా చూడటానికి చాలా పద్ధతిగా మంచిగా అని కనిపిస్తున్నారు కదా. వీళ్ళందరిలో ఒక డీజే టిల్లు లాంటి ఒక వ్యక్తి ఉంటారు, ఆయనే మన పవన్ గారు. హెయిర్ స్టైల్తోనే ముందు సగం అటెన్షన్ ఆయన మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. పవన్ గారు, నిజం చెప్పండి, మీ హెయిర్ స్టైల్ రెగ్యులర్గా ఇదేనా, లేకపోతే అందరిలో స్పెషల్గా కనిపించాలని ఈ హెయిర్ స్టైలా? లేదు, రెగ్యులర్ గా ఇది చిన్నప్పటి నుండి ఇదే. డీజేటీలోనే మిమ్మల్ని కాపీ కొట్టాడు అయితే. సిద్ధు ఇంకా అసలు ఆయన ఏమైనా కొత్త హెయిర్ స్టైల్ క్రియేట్ చేశాడేమో అనుకున్నాం. లేదు, చిన్నప్పటి నుండి ఇదే. ఓకే, పవన్ హెయిర్ స్టైల్ ఇది. సో పవన్, మీ డ్రమ్స్ ని, మీ మీద తమన్ గారు వేసే సెటైర్లని, పంచుల్ని బాగా మిస్ అవుతాం మేము. ఎలా ఇన్స్టాగ్రామ్ లో చూసుకోమంటారు, అంతేనా? మీకేమనిపిస్తుంది? లాస్ట్కి వచ్చేసింది కదా సీజన్, ఇంకా సీజన్ లాస్ట్ కి వచ్చిందంటే ఇంకోటి స్టార్ట్ అవుతుందని. అదంతా మనిషి ఆశాజీవి అని ఊరికలేదు. సూపర్ కదా, ఇంకో సీజన్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. వెల్ సెడ్. సో ఇలాగే అన్ని సీజన్స్ లో మీరే ఉండాలి, మీరే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు, పేరు అంత పవర్ఫుల్ గా పెట్టుకుని మీరు ఎంత కామ్ గా ఉన్నారేంటండి? అంతేనా, కామ్ గా పని చేస్తున్న టైపా? ఎలా ఉంది సీజన్ మొత్తం? చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మీ అందరు మ్యూజిక్ తో. మాకు అయిపోతుంది అదే ఆయన అన్నట్టు ఇంకొక సీజన్ ఉంటుంది, బట్ కంటెస్టెంట్స్ మిస్ అవుతారు కదా. ఖచ్చితంగా అందరినీ మిస్ అవుతాం, మొత్తం ఇండియన్ ఐడల్ మిస్ అవుతాం కదా. మేము కూడా మిస్ అవుతాం, బట్ ఇంకొక సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఏం పర్వాలేదు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గురించి ఒక్క ముక్కలో చెప్పండి, నేను చెప్తాను. చెప్పాలంటే అద్భుతం అంతే. నెక్స్ట్ మహాద్భుతం వస్తుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఈ టీంలో ఇంకొక ఫేమస్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన తబలా చక్రపాణి గారు. చక్రపాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓ, మీరు మాట్లాడతారా? నేను ఇంకా అడిగిన దాంతోనే సమాధానం చెప్తారు అనుకున్నాను. బట్ ఎనీవేస్, మీ మీద ఫుల్ పంచులు పడుతూ ఉంటాయి కదా, కానీ మీరు చాలా నవ్వుతూ చాలా స్మైల్ తీస్తూ అలాగే తీసుకుంటారు అన్నిటినీ. మీరు ఇంతేనా? అంతే అండి. ఏంటి అంతే? ఓ, మాటలు తక్కువ పని ఎక్కువ కదా మీకు? అంతే అండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు అర్థమైంది, F2లో అంతేగానే డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది. అంతే. ఎనీవేస్, మమ్మల్ని ఇలాగే మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సీజన్స్లో కూడా మీరు అందరూ ఇలాగే ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.